చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పేటట్లేవు, శిక్షలు తప్పేటట్లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖర్ గారి కుటుంబం వల్ల ఎదిగాను. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తట్టుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటారు. మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టారు నా పైన. అన్ని రాజకీయ కేసులు, 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలో అన్ని జైళ్ళు తిప్పారు. అన్ని సబ్ జైల్స్, డిస్ట్రిక్ట్ జైలు నుంచి అన్ని జైళ్ళు తిప్పారు. సరే, ఒక మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన ఆ 14, 19లో నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. సరే, జైల్లో పెట్టి 5 ఏళ్ళు వదిలేశారంటే 5 ఏళ్ళు ఆ జైల్లో కూడా కొట్టించాడు. జైల్లో కూడా కొట్టించడం, నిరాహార దీక్షలు చేయడం, పోరాటాలు చేయాల్సి వచ్చింది 5 ఏళ్ళు. ఒక్కసారి ఊహించండి, 72 కేసులు 5 సంవత్సరాల మహానుభావుడు పెట్టారంటే ఎంత గొప్ప ముఖ్యమంత్రి. సరే, ఒక జైల్లో పెట్టి వదిలారంటే ఒకసారి చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర, చిత్తూరులో మేము ఉన్నాం, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నన్ను పోలీసు జీబులో ఎక్కించుకొని, బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నాకు. రాత్రి 8 గంటలకు బయలుదేరారు. పోతున్నా ఉంది, తమిళనాడు తీసుకెళ్ళారు, తిరువళ్ళూరు వరకు తీసుకెళ్లారు. నేను ఒక ఎమ్మెల్యేని. తీసుకెళ్ళి బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లారు. కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లారు. కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి తిరువళ్ళూరు దగ్గర కొట్టారు. నన్ను బాగా కొట్టి తెల్లవారుజామున 7కో 8 గంటలకో నెల్లూరు దగ్గర ఉన్న సత్యవాడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టారు. నేను చెప్పాను, నన్ను ఎందుకు తీసుకొచ్చారు చిత్తూరు నుంచి, ఎందుకు తమిళనాడు తీసుకెళ్లారు, అక్కడ ఎందుకు కొట్టారు, బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సినంత నేను ఎమ్మెల్యేనే కదా, మీరు చేసినటువంటి ఈ ఘోరాలకు నిరసనగా నేను ఆమన్యాడు తీసి కూర్చుంటానని సత్యవాడ పోలీస్ స్టేషన్ ఆమన్యాడు తీసి కూర్చున్నాను. నేను ఆమన్యాడు తీసి కూర్చుంటే సాయంత్రం వరకు చూసి, సాయంత్రం నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా అని జీబులో ఎక్కించుకొని సత్యవేద నా వెనకాల ఎవరు రాకుండా చేసి నన్ను సత్యవేద నుంచి బయలుదేరి దారిలో వస్తూ కేవీపురం అని ఒక మండలం వస్తుంది. ఆ మండలం ఒక మారుమూల పల్లెలను వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే నన్ను కొట్టిన దెబ్బలు, నా కారుతున్న రక్తం, అట్లాగే నన్ను కోర్టుకి తీసుకెళ్తే న్యాయమూర్తి ముందు నేను ఇవన్నీ చూపిస్తా, ఇవన్నీ చెప్తానని, ఇది లేని పని కాంప్లికేషన్ అవుతుంది, ఎందుకు వచ్చింది ఇబ్బందిని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగోలాగో రావడం జరిగింది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అరెస్టులు కావడం సహజం. అనేక నెలలు అప్పుడు జైల్లో పెట్టారు, అనేక జైళ్ళు తిప్పారు. ఇప్పుడు ఒకేసారి 230 రోజులు జైల్లో పెట్టారు, 8 నెలల పాటు జైల్లో పెట్టారు. మరలా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు, మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు. మరలా జైలుకి పంపి కక్ష సాధింపు చర్యలు పాల్గొంటున్నాడు. సరే, ఈసారి ఏం చేస్తున్నారు, నా ఒక్కరితో వదిలారంటే నా ఒక్కరితో వదల్లా. ఈసారి జగనన్న, మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సొంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి 10 కేసులు పెట్టారు, వాడిని వేధిస్తున్నారు. సరే, వాడితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి అని ఉంటాడు, ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. వాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు, వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడుకు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం, నేను పుట్టినంత మాత్రాన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎట్లా?
ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు, మిగిలింది మా అమ్మ నా భార్య. ఇంకా వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారు కేసులు పెడితే సకుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం. సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. పెట్టుకోండి, మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి, ఓపుకున్న రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించండి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను పైరవీలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని. 1988 వైఎస్ రాజారెడ్డి గారు నా దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. 1988 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నాయకులతో 36 సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా, ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది, వాళ్ళు నాకు నేర్పింది, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురొడ్డి నిలబడడం, పోరాటం చేయడం, తట్టుకోవడం, వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను నేను. అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఎంతమంది ఒకటై వేధించినా, ఎంతమంది అసత్య ప్రచారాలతో అవమానాలు చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగనన్న ఎదుర్కొంటున్న అన్ని బాగా దగ్గరగా జగనన్నతో ఉండి చూసిన వాడిని. మా లీడరు ఎదుర్కొంటున్న అవమానాలు, మా లీడర్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు, మా లీడరు పైన చేస్తున్నటువంటి అసత్యపు దాడులు అనేకం అత్యంత దగ్గరగా మా లీడర్ని, మా జగనన్నని దగ్గరగా చూసిన నేను ఇలాంటి కేసులకు, అసత్యపు ప్రసారాలకు, అవమానాలకు, ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు? ఎలా ఊహిస్తారు? అందుకే చెప్తున్నా, మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి, ఇబ్బందులు పెట్టండి, ఎదుర్కొంటాం, ఎంత దాకైనా ఎదుర్కొంటాం. ఈరోజు నేను 8 నెలలు 230 రోజులు పైగా జైల్లో నన్ను అక్రమ కేసులు నిర్బంధిస్తే నాకు వెన్నంటి నిలిచినటువంటి మా లీడర్ జగనన్నకు, మా పార్టీ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు